హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 4 ఎపిసోడ్స్ తో ఈటీవీ విండోలో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. కానిస్టేబుల్ కనకం సీజన్ 1 కి కంటిన్యూషన్ గా ఈ వెబ్ సిరీస్ రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ వచ్చేసరికి కనకం ఫ్రెండ్ చంద్రిక జాతర టైంలో మిస్ అవడం జరుగుతుంది. తన ఫ్రెండ్ కోసం ఎంత ప్రయత్నించినా సీజన్ 1 లో తన ఫ్రెండ్ ఆచూకీ తెలుసుకోలేకపోవడం జరుగుతుంది. చివరికి ఈ కేసు అనేది కమిషనర్ వరకు వెళ్ళిపోవడంతో కానిస్టేబుల్ కనకం చాలా బాధపడుతుంది. తను ఏం చేయలేక కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోవడంతో కానిస్టేబుల్ కనకం చాలా బాధపడుతుంది. తను ఈ కేసు ఎలాగైనా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో తన ఎస్ఐతో మాట్లాడి ఈ కేసు అనేది టేక్ కవర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి కనకం ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఇంట్రోగేషన్ అలాగే ఇన్వెస్టిగేషన్ చేసింది అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. చివరికి తన ఫ్రెండ్ ని కానిస్టేబుల్ కనకం కనిపెట్టిందా లేదా, కానిస్టేబుల్ కనకం యొక్క ఫ్రెండ్ చంద్రిక బతికే ఉందా లేదా అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. సీజన్ 1 తో పోలిస్తే సీజన్ 2 వచ్చేసరికి చాలా బాగుందండి. 4 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ వచ్చేసరికి 30 మినిట్స్ లోపే రావడం జరిగింది. ఓవరాల్ గా 4 ఎపిసోడ్స్ కలిపినా సరే 2 అవర్స్ లోపే ఉంటుంది. సింపుల్ గా షార్ట్ గా చాలా నీట్ గా చూపించడం జరిగిందండి. డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి సాగదీత లేకుండా సింపుల్ గా చూపించడం జరిగింది. అలాగే తను అనుకున్న స్టోరీని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో సస్పెన్స్ ఉంచారు. అలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ అనేది ఎక్కడ కూడా ఎండ్ చేయలేదు. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఎండ్ అయ్యేటప్పుడే సీజన్ 3 ఉంటుందని చూపించడం జరుగుతుంది. ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయని మూవ్స్ ఈ వెబ్ సిరీస్ లో ఉండడం జరుగుతుంది. లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే అందరు యాక్టర్స్ చాలా బాగా చేయడం జరిగిందండి. ఎవరైతే కానిస్టేబుల్ కనకం గా లీడ్ రోల్ లో చేశారో ఆవిడ కూడా చాలా బాగా చేయడం జరిగింది. రాజీవ్ కనకాల అలాగే చంద్రిక యొక్క ఆయాగా చేసిన ఆవిడ కూడా యాక్టింగ్ బాగా చేశారని చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుందండి. అలాగే విజువలైజేషన్ చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో ఎటువంటి వాతావరణం అయితే ఉంటుందో సేమ్ అలాగే క్రియేట్ చేసి చూపించడం జరిగింది. అలాగే వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చండి. ఈ వెబ్ సిరీస్ లో ఇటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. ఈ వెబ్ సిరీస్ లో ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే బాగుందండి. ఫైనల్ గా ఎవరికైతే ఒక మంచి థ్రిల్లింగ్ ఉన్న వెబ్ సిరీస్ అలాగే మంచి ట్విస్టులు ఉన్న వెబ్ సిరీస్ చూడాలనుకుంటారో వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.